హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మరో మంచి వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తానండి. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ హాలిడేస్ అనేవి పిల్లలకైతే స్టార్ట్ అయ్యాయి కదా. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక స్నాక్స్ అనేది అడుగుతూ ఉంటారు. ప్రతిసారి బయటికి వెళ్ళి బయట ఫుడ్ తీసుకొని పెట్టడం కంటే కూడా ఇంట్లో 15 మినిట్స్లో అయితే మనం ప్రిపేర్ చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీ అనేది ఇవాళ నేను షేర్ చేస్తానండి. ఇది మనం సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి. దీనికోసం అయితే నేను కాలీఫ్లవర్ని అయితే ఇలా తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. పైన ఉన్నటువంటి ఆ వేస్టేజ్ అంతా కూడా తీసేసి బాగున్న ఫ్లవర్ని అయితే ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇందులోకి క్యాప్సికమ్ కూడా తీసుకున్నానండి. క్యాప్సికమ్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయని కూడా తీసుకున్నాను. ముందుగా హాట్ వాటర్లో ఉప్పు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ని అయితే అందులో వేయాలి. అందులో ఏమైనా కానీ వేస్టేజ్ ఉన్నా లేదా పురుగులు అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ హాట్ వాటర్లో వేసి 10 మినిట్స్ అలాగే ఉంచడం వల్ల అవన్నీ కూడా పోతాయి. సో ఖచ్చితంగా ఇది అయితే స్కిప్ చేయకుండా మనం చేయాల్సింది. ఇలా నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకుని ఆ పీసెస్ అన్నీ కూడా హాట్ వాటర్లో ఉప్పు వేసి ఇలా అయితే 10 మినిట్స్ ఉంచేసాను. ఇలా చేయడం వల్ల అంతా కూడా క్లీన్ అవుతుందండి. తర్వాత వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇలా అయితే ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటితోటి మనం ఈజీగా స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం ఏవైతే రెడీ చేసుకున్నామో కాలీఫ్లవర్ పీసెస్ని అయితే ఇలా వేసేసి ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కావచ్చు, లేదంటే కరివేపాకు, క్యాప్సికమ్ చూపించాను కదా, ఆ క్యాప్సికమ్ పీసెస్ అనేవి ఇలా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మన దగ్గర కానీ శనగపిండి ఉంటే శనగపిండి వేసుకోవచ్చు, లేదా మైదాతో కూడా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చండి. నేను ఇక్కడ మైదాతో చేస్తున్నాను. ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని దంచి 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మైదా అయితే 1 గరిటెడు వరకు యాడ్ చేశాను. మీరు మైదా స్కిప్ చేసి కూడా శనగపిండి యూస్ చేసుకోవచ్చండి. అలాగే కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారము, రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. మనం పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి ఇక్కడ చిల్లీ పౌడర్ అనేది మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత అయితే మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నింటినీ కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. లేదంటే అందులో కాలీఫ్లవర్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయకుండానే బాగా మిక్స్ చేసుకోవచ్చు. మరీ నీళ్ళగా కాకుండా కొద్దిగా ముద్దగా అయితే కలుపుకోవాలి, మొత్తం అన్నిటికీ కూడా కలిసేటట్టు. కొత్తిమీర ఉన్న మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొత్తిమీర లేదు కాబట్టి వేయలేదండి. మిక్స్ చేసిన తర్వాత టెక్స్చర్ అయితే ఇలా వస్తుంది, కొద్దిగా గట్టిగా అనేది ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసి ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవాలండి డీప్ ఫ్రై కోసం. ఈవినింగ్ పూట స్నాక్స్కి అయితే ఈ రెసిపీ చాలా బాగా, అలాగే చాలా ఈజీగా కూడా క్విక్గా చేసి పిల్లలకు పెట్టేయచ్చు. ఆయిల్ అయితే హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆ కాలీఫ్లవర్ని అయితే ఇలా అయితే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా అయితే ఆయిల్లోకి అయితే వేస్తున్నానండి. చాలా ఈజీగానే అయిపోతుంది ప్రాసెస్ అయితే, పెద్ద టైం ఏమైతే పట్టదండి. ఇలా వేసిన తర్వాత బాగా కూడా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ముందు వెనుక తిప్పుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయ్యాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చిన తర్వాత మనం వీటిని తీసేయచ్చు. రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే
స్నాక్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా అయితే చేసి పెడితే పిల్లలకి తినడానికి కూడా బాగుంటుంది. ఎక్కువగా బయటికి వెళ్ళి బయట ఫుడ్, బయట గోబీ తినడం కంటే ఇలా చేసుకోవడం వల్ల బాగా పిల్లలకైతే ఇవ్వచ్చండి మనం. సో రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ ఫ్రై అనేది మీ అందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.